రండి ఈ వారము మనము ఇర్మియా ప్రవక్త అయిన ఇర్మియా రాసిన గ్రంథము 29వ అధ్యాయం. మొదటి నుంచి 14 వరకు దయతో చదివి వినిపించాల్సిందిగా మనం చేస్తున్నాం. రాజైన యెహోనియా తల్లియు రాణియు రాజ పరివారమును యూదాలోని యెరూషలేములోనున్న అధిపతులను శిల్పకారులను కంసాలను యెరూషలేము విడిచి వెళ్ళిన తర్వాత ప్రవక్త అయిన ఇర్మియా పత్రికలో లిఖించి యూదా రాజైన సిద్కియా బబులోను రాజైన నెబుకద్నెజరు వద్దకు పంపిన షాఫాను కుమారుడైన ఎల్యాషా చేతను హిల్కీయా కుమారుడైన గెమర్యా చేతను యెరూషలేములో నుండి చెరపట్టబడిపోయిన వారి పెద్దలలో చేయించిన వారికి యజమానులను ప్రవక్తలకు యెరూషలేము నుండి బబులోనుకు అతడు చెరగొనిపోయిన జనులందరికీ పంపించిన మాటలు ఇవే. అది ఎన్ని డీటెయిల్స్ అక్కడ ఇవ్వబడ్డాయని అంటే, వివరణ ఎంత ఇవ్వబడిందని అంటే అసలైంది మర్చిపోయినట్టుగా కదా. మనం చదువుతున్నప్పుడు వాక్యాన్ని ఎన్నోసార్లు కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటే, కొంచెం పెద్దగా అనిపిస్తే దాన్ని పట్టించుకోకుండా దాటి వెళ్ళిపోతాం. అక్కడ ఉన్న దాంట్లో సారాంశం ఏంటి? ఇర్మియా రాసిన ఉత్తరం. ఇర్మియా రాసిన ఉత్తరం. ఇర్మియా ఎక్కడున్నట్టు? ఇర్మియా ఎక్కడున్నాడు? యెరూషలేములో ఉండి. యూదులు ఎక్కడున్నారు? బబులోనులో యూదులు ఉన్నారు. అంటే వీళ్ళు యుద్ధంలో ఓడిపోయినారు. యూదులు యుద్ధంలో ఓడిపోయినారు. ఎవరితో యుద్ధం చేసి ఓడిపోయినారు? నెబుకద్నెజరు రాజుతో యుద్ధం చేసి ఓడిపోయినారని చెప్పాను. మనం ఇంతకుముందు ఒకసారి మనము సంఘంలో నెబుకద్నెజరు గురించి మనము మాట్లాడుకున్నాం. ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు, కానీ ఈయన చాలా గొప్ప రాజు అని చెప్పారు. ప్రపంచాన్ని ఏలిన చక్రవర్తుల్లో ఈయన చాలా గొప్పవాడు అని చెప్పారు. ఎవరన్నా పేరు చెప్పగలుగుతారా మీరు? ఫేమస్ చక్రవర్తులు, లోకాన్ని ఏలిన చక్రవర్తులు మీకు ఎవరైనా తెలుసా? ఎవరు? అలెగ్జాండర్ కదా. ప్రతి వారికి అలెగ్జాండర్ గుర్తొస్తాడు. ఓకే, అలెగ్జాండర్ గొప్ప రాజు. దానియేలుకు కలిగిన దర్శనంలో ఆ గొప్ప రాజు అయిన అలెగ్జాండర్తో పాటు ఉన్న రాజు నెబుకద్నెజరు, బబులోను రాజు. ఎంతో బలమైన రాజ్యము బబులోను దేశం. బబులోను దేశం ఇంకా అషూరు దేశం. ఈ రెండు దేశాలు కలిసి అప్పటి కాలంలో ఇప్పటి అమెరికా, రష్యా అని చెప్పి మనం అనుకోవచ్చు. ఎంతో బలమైన దేశాలు. ఈ దేశము ఇస్రాయేల్కి ఎంతో దగ్గరగా ఉన్న దేశం. ఇస్రాయేల్ ఎంత ఉంటుంది? చాలా చిన్న దేశం. పెద్ద పెద్ద దేశాల మధ్య ఉన్న చిన్న రాజ్యం. బబులోను ఒక దిక్కు, బబులోను ఇంకో దిక్కు అషూరు రాజ్యం ఉండగా చిన్న దేశముగా ఇస్రాయేల్ దేశం. దేవుని యొక్క కాపుదలతో బ్రతుకుతూ ఉన్న దేశము ఇస్రాయేల్. బలవంతుల మధ్య చిన్న దేశముగా ఉన్న ఇస్రాయేలు దేశం. క్రైస్తవులు కూడా బలవంతుల మధ్య, ఈ లోకంలో బలవంతుల మధ్య
బ్రతుకుతున్న చిన్న జనాంగం. ఆమె చెప్పుకోవడానికి ఈ లోకములో అన్నిటికైనా పెద్ద మతం ఏంటి అంటే క్రైస్తవ మతం. క్రిస్టియన్స్, క్యాథలిక్స్, క్రిస్టియన్స్ ఇద్దరిని కలిపితే క్రిస్టియన్సే అందరికన్నా ఎక్కువ సంఖ్య. దాని తర్వాత ముస్లిమ్స్ ఉంటారు, దాని తర్వాత హిందూ మతం ఉంటుంది. కానీ ఈ లోకంలో అధిక సంఖ్యలో క్రైస్తవులుగా ఉన్నా కానీ, కనపడుతున్నా కానీ నిజ క్రైస్తవులు ఒక కొద్దిమంది. ఎంతమంది సంఖ్యలో ఉన్నా కానీ నిజ క్రైస్తవులు ఎక్కడున్నా కానీ వారికి శ్రమలే సమస్యలే. ఆమేన్. కాబట్టి ఈరోజు మనం చూస్తున్న ఈ పాఠంలో కూడా మనము ఈ కథలో కూడా ఈ చరిత్రలో జరిగిన ఈ విషయం ద్వారా కూడా మనం ఒక పాఠము నేర్చుకోవడానికి ఉంది. ఇశ్రాయేలీయులు తప్పు చేసినప్పుడు, పాపము చేసినప్పుడు దేవుడు వారిని బబులోను దేశస్తులకి, బబులోను రాజుకి అప్పగించినాడని చెప్పారు. ఆమేన్. అప్పగించినాడు. నువ్వు తప్పు చేస్తే దేవుడు నిన్ను అదే విధంగా జీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉండే దేవుడు కాదు మన దేవుడు. మనం పాపము చేస్తే దేవుడు హెచ్చరికలు ఇస్తాడు, గద్దింపలేదు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కానీ ఆయన బిడ్డలైన వారు ఆయనకు దూరం అయిపోతూ ఉన్న సమయాల్లో దేవుడు ఖచ్చితంగా ఒక ప్రవక్తని పంపించేవాడు. అబద్ధ ప్రవక్తలు అనేకులు ఉండేవారు. పాపము చేస్తున్నా కానీ అంతా బాగుంది అని చెప్పే ప్రవక్తలు అనేకులు ఉండేవారు. ఎన్ని సమస్యలు వచ్చినా కానీ అన్నీ బాగున్నాయని చెప్పే పాస్టర్లు ఈ కాలంలో కూడా మనకి అనేకులు ఉన్నారు. ఆమేన్. మీరు ఆశీర్వదింపబడిన వారు అని చెప్పి పాపంలో పట్టబడిన వారిని కూడా దీవించే పాస్టర్లని మనము అనేకులను చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇర్మియా కాలంలో కూడా అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. అంతా బాగుంది, ఎటువంటి శ్రమలు మీకు రావు, సమస్యలు మీకు రావు అని చెప్పే బోధకులు ఆ కాలంలో కూడా ఉండే. అయినా కానీ దేవుని ద్వారా ప్రేరేపింపబడి దేవుని యొక్క వాక్కుని యూదా ప్రజలకి అందజేశాడు ఇర్మియా. ఏమని అంటే, మీ పాపము ద్వారా మీరు చేసిన తిరుగుబాటుతనము ద్వారా దేవుడు మిమ్మల్ని బబులోను రాజును అప్పగిస్తున్నాడని చెప్పాడు. అదేవిధంగా అప్పగింపబడ్డాడు. అదేవిధంగా రాజు వచ్చి యూదా దేశాన్ని నాశనం చేసి యూదులందరినీ పట్టుకొని పోయాడు. పట్టుకొని పోయిన వారికి రాస్తున్న ఉత్తరం ఇది. మనం ఇప్పుడు చూసినాం కదా ఈ ఉత్తరం. ఎక్కడున్నారు ఇప్పుడు యూదులు? బబులోను దేశంలో ఉన్నారు. దేశం కానీ దేశంలో ఉన్నారు. 137వ కీర్తన యెరూషలేము గురించి ఆలోచిస్తూ బాధపడుతూ దిగులు పెట్టుకున్న ప్రజలకి రాస్తున్న పత్రిక ఇది. ఆమేన్. ఊరు కానీ ఊళ్ళు పాల్గొన్నారు కదా. స్వదేశాన్ని వదిలిపెట్టిపోవడము, మనోళ్ళని వదిలిపెట్టిపోవడం మనకెంతో కష్టమైన సంగతి. తెలిసిన ప్రాంతాన్ని వదిలి అన్యుల మధ్యన ఉండడము ఎంతో కష్టమైన సంగతి. పోయిన వారము మనము ఈ విషయాన్ని కూడా మనం ధ్యానించుకున్నాం. ఏంటి అని అంటే, ఈ లోకంలో మనము ఎంతో వ్యతిరేకత మధ్యన బ్రతుకుతున్నాము. మనల్ని చూస్తే మనుషులు ఇష్టపడరు, నచ్చరు. ఎందుకు? బొట్టు లేనిది వచ్చింది, కులం దక్కినోడు వచ్చాడు అని చెప్పి నువ్వు ఎంత మర్యాదగా ఉన్నా కానీ నేను ఇష్టపడరు. రేసిజం అంటే ఒక జాతిని బట్టి, ఒక జాతికి సంబంధించిన వాడము అని చెప్పి ఒకరిని ద్వేషించడం అనేది మొదలైంది. ఒక దైవజనుడు అన్నాడు, ఏమన్నాడంటే మొదలైంది ఇశ్రాయేల్ ప్రజలతో. మొదట ఒక జాతిగా వారిని ద్వేషించడం అని అంటే మొదలైంది ఎక్కడనంటే ఇశ్రాయేల్ యూదులను చూస్తే అసహ్యించుకునేది. యూదులను చూస్తే వీరి పద్ధతులను, వీరి జీవిత విధానాన్ని చూసి అసహ్యించుకునేట్టుగా లోకం ఎప్పుడు ఈ జాతిని పూర్తిగా తుడిపివేయాలని చెప్పి హిట్లర్ కూడా ప్రయత్నం చేసినాడు. మరి చూడగానే ద్వేషించే పరిస్థితి కదా.
నిన్ను చూడగానే కూడా ద్వేషిస్తున్నానా? నువ్వు ఎంత మంచిగా ప్రవర్తించినా కానీ ద్వేషిస్తా. లేకపోతే ఎందుకురా పోయి వీళ్ళతో పోయి కలుస్తావు, ఈ మతంలో ఎందుకు కలిసావు నువ్వు, ఇంకా వేరేదేది నీకు దొరకలేదా, దీంట్లోకి ఎందుకు పోయినావు? పనికిరాని మతం, పనికిరాని జీవిత విధానం అని చెప్పి అసహ్యించుకునే వారిని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ గుంపు మొత్తము, ఈ దేశం మొత్తం వేరే ఒక దేశాన్ని వేరు. ఎట్లా పోయినారు? బానిసలుగా పోయినారు, క్యాప్టివ్స్, బానిసలుగా పోయినారు. నువ్వేదో అమెరికాకి పాస్పోర్ట్ తీసుకొని వీసా తీసుకొని ఉద్యోగం చేయడానికి పోయినట్టుగా కూడా కాదు. ఎట్లా పోయినారు వీళ్ళు? గూడిపోయిన జనాంగంగా పోయినారు. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది వీళ్ళ జీవితంలో అనంటే, ఈ ఓటమి, ఈ అవమానము, సిగ్గు ఎందుకు అనంటే దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినది, దేవునికి వ్యతిరేకంగా జీవించినది. ఆమేన్. మనం ఎంత బాగున్నా, పరిశుద్ధంగా ఉన్నా మనల్ని ద్వేషిస్తారు. కానీ నువ్వు దేవుని చేతిలో తప్పు చేసినందుకు శిక్షింపబడుతూ దేవుడు నిన్ను ధృవీకరిస్తే అది ఇంకా బాధాకరమైనటువంటి పరిస్థితి. ఆమేన్. మేము మీదున్నాము అని చెప్పండి కదా. ఒక్కసారి దేశాన్ని వదిలి వేరే దేశానికి వెళ్ళిన తర్వాత ఆ 137వ కీర్తనలో ఉంటుంది, అయ్యో యెరూషలేమా అని చెప్పని, యెరూషలేమా నేను నిన్ను మరచిననేలా. యెరూషలేమా నేను నిన్ను అంటే దేశమా? ఆ భూమి కదా, ఆ భూమి మా భూమి, మేమందరం కలిసి ఉన్న స్థలము అని చెప్పి యెరూషలేము గురించి బాధపడుతున్నారు. అటువంటి వారు ఆ దిగులు, బాధ, భయముతో పట్టబడిన ప్రజలకి రాస్తున్న ఉత్తరం ఇది. ఇర్మియా రాస్తున్న ఉత్తరం ఇది. ఇప్పుడున్న పరిస్థితులు, మన దేశంలో ఉన్న పరిస్థితులు ఇంచుమించు ఇదే విధంగా ఉన్నాయి. ఇంచుమించు ఇదే విధంగా ఉన్నాయి. క్రైస్తవులంటే చిన్న చూపు, క్రైస్తవులంటే లెక్క చేయని పరిస్థితి. లోకం అంతటికి ఇంత పెద్ద సమస్య వచ్చింది అని అంటే ఇది దేవుడు అనుమతించిందే వచ్చింది కాదు. ఏంటి కరోనా, ఈ కోవిడ్ ఏంటి? ఊహించని విధంగా ఈ లోకానికి ఒక శాపంగా వచ్చింది. మనుషులు మరణిస్తున్నారు. ఎక్కడ చూడు సమస్యలే, లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నారు కానీ దీనికి చికిత్స దొరకట్లేదు. ఇంకా పాతకాలంలో ఒక మందు కనుక్కుంటే ఆ మందు ద్వారా ఆ జబ్బు పూర్తిగా నయమైపోయింది. కానీ దీనికి వచ్చింది సంవత్సరం అయింది కానీ ఇంతవరకు అనేకులు దీని గురించి ప్రయత్నిస్తున్నారు. దీనికోసము ఏ విధంగా దీన్ని చికిత్స ఇవ్వాలని చెప్పి అందుపట్టట్లేదు. ఎందుకు జరుగుతుంది ఈ విధంగా అంటే ఇది దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క తీర్పు. దేవుని యొక్క తీర్పు ఎవరి మీద? లోకం మీద. వెరీ గుడ్, లోకం మీద. కానీ ప్రత్యేకంగా ఆయన ప్రజల మీద. క్రైస్తవుడు ఎప్పుడు కూడా అయ్యా వారిని శిక్షిస్తున్నాం, మమ్మల్ని రక్షిస్తున్నాం, మీ బిడ్డలము కాబట్టి అని అన్నవాడు క్రైస్తవుడే కాదు. ఆలోచన సరైనది కానే కాదు. లోకం పైన దేవుడు ఉగ్రతను కుమ్మరిస్తున్నాడు, మమ్మల్ని కాపాడుతున్నా అనేవాడు క్రైస్తవుడు కానే కాదు. ఈ ఉగ్రత క్రైస్తవుల వలన, క్రైస్తవుల మీద, మన మీద కుమ్మరింపబడుతున్న తీర్పు అనేది మొదట దేవుని ఇంట్లో మొదలవుతుంది. సరి చేసుకునేది, పాఠం నేర్పించేది మొదట దేవుని ఇంట్లో, తర్వాతలో. అందుకనే ఏ దేశం అనుభవించినన్ని కష్టాలు ఇశ్రాయేలు దేశం అనుభవిస్తూనే వస్తుంది. లోకములో ఏ దేశానికి అన్ని కష్టాలు రాలేదు. 6 మిలియన్ 1 మిలియన్ అంటే 10 లక్షలు, 60 లక్షల మందిని హతమార్చినాడు. ఇట్లా ఈ దేశం అనేది ఉండకూడదు అని చెప్పండి. ఎందుకు దేవుని బిడ్డలైతే ఎందుకు ఆ విధంగా జరిగింది? దాని ద్వారా కూడా దేవుడు ఒక పాఠాన్ని ఆయన బిడ్డలకి
నేర్పిస్తూనే ఉన్నాడు. ఈ లోకం మీదకి కరోనా కోవిడ్ వచ్చింది అని అంటే మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అయ్యా ఇది నా వలన మా వలన కలుగుతుంది, అయ్యా నువ్వు చూపించు అని చెప్పి ప్రార్థించాను. ఆమె భక్తుడైన దానియేలు ప్రార్థించినప్పుడు ఏమంటాడంటే, అయ్యా నేను చేసిన పాపమును బట్టి అని చెప్పి ప్రార్థిస్తాను. ఆమె కాబట్టి వీరు చెరగొనబడుతున్నారు, బబులోను దేశంలో ఉన్నారు. దిగులు, దుఃఖము, బాధను అనుభవిస్తున్న ప్రజలకు రాస్తున్న మాటలు ఏమని రాస్తున్నాడో చూడండి. 4వ వచనం నుంచి చదవండి. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా తన ప్రేరేపణ చేత బబులోనులకు చెర తీసుకుని పోబడిన వారికి అందరికీ ఇలాగూ ఆజ్ఞించుచున్నాడు, ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసించుడి. ఇల్లు కట్టుకొని వాటిలో నివసించుడి. ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు అని అంటే, బాధపడుతున్న వారికి, అయ్యో ఏంటి శ్రమ, అయ్యో ఏంటి కష్టాలని చెప్పి అనుకుంటున్న వారికి, అన్య దేశంలో ఉన్న వారికి దేవుడు చెప్తున్న మాటలే. ఆమేన్. దేవుడు శిక్షిస్తాడు, దేవుడు నిన్ను డిసిప్లిన్ చేస్తాడు, నీ కష్టాలు దేవుడు కలగజేస్తాడు. ఆమేన్. నీ జీవితంలో, నా జీవితంలో ఈ కోవిడ్ చేయబట్టి, ఈ కరోనా చేయబట్టి ఎన్నో కష్టాలు, బాధ, ప్రతిరోజు ఆ భయం ఉంది కదా మనకి, ఎప్పుడు ఏమవుతుందో అని చెప్పని భయం ఉంది కదా. కొంతమందికి అయితే కొన్ని కుటుంబాల్లో నష్టాన్ని కూడా అనుభవిస్తూ ఉన్నారు. నాకు తెలిసిన మా కుటుంబాల్లోనే కొంతమంది ఈ వ్యాధితో మరణిస్తున్నారు. కష్టాలను అనుభవిస్తున్న వారితో దేవుడు ఏమని చెప్తున్నాడు అని అంటే, ఇంకా ఎప్పుడు ఇదే విధంగా మీరు ఏడుస్తూ అంతా అయిపోయింది, అన్నీ నష్టపోయినాము, ఇంకా జీవితం మాది ఏమి లేదు అని చెప్పి అనుకోకండి. ఉన్న ప్రాంతంలో, అన్య దేశంలో మిమ్మల్ని ఏమని చేయమంటున్నాడు దేవుడు? ఇల్లు కట్టుకోండి. శిక్షిస్తూనే దేవుడు ప్రేమిస్తున్నాడు, ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు. నువ్వు ఉన్న స్థలంలోనే నువ్వు అన్యుడిగా ఉంటూ ఉన్నావు, ఒక అన్య దేశానికి చెందిన వాడవుగా నువ్వు ఉంటూ ఉన్నావు. కానీ ఉన్న స్థలంలో నువ్వు ఏం చేయాలంట? ఇల్లు కట్టించుకుని వాటిలో ఇల్లు కట్టుకొని ఉండు. ఎప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానా, ఎప్పుడు ఈ సమస్య నుంచి నేను బయటకు వచ్చేస్తాననే ఆలోచన కాదు. ఉన్న స్థలంలోనే నువ్వు ఇల్లు కట్టుకొని ఇల్లు కట్టుకో, తోటలు నాటి, ఎక్కడ? ఉన్న జాగాలోనే, ఉన్న స్థలంలోనే ఇల్లు కట్టుకో, తోటలు నాటుకో, ఉండు. సమస్యలు ఉన్నాయి, ఎటు చూడు కరోనానే ఉంది, ఎక్కడ చూడు ఆర్థిక సమస్యలే ఉన్నాయి, ఉద్యోగాలు పోతూ ఉన్నాయి. ఆమేన్. కానీ వాటి ద్వారా నువ్వు పోతుంటే, అయ్యా ఇది వెళ్ళిపోవాలంటే దేవుడు తగిన సమయంలో పోతుంది. దేవుడు పెట్టిన సమయంలో ఈ సమస్యల నుండి మనకి విముక్తి కలుగుతుంది. కానీ ఆ సమస్య గుండా మనము ఉన్నంతకాలం మనం చేయాల్సింది ఏంటి? ఏం చేయాలి? అయ్యా బాబు, నీ చేపల బిజినెస్ నువ్వు చేసుకుంటూనే ఉండాలి, నీ వ్యాపారం నువ్వు చేసుకుంటూనే ఉండాలి, నీ ఉద్యోగం నువ్వు చేస్తూనే ఉండాలి. అంతా అయిపోయిందని చెప్పేసి ఇంట్లో కూర్చోడానికి వీల్లేదు. జాగ్రత్తలు తీసుకోనండి, కష్టపడండి. ఎందుకు అనంటే ఈ సమస్య గుండా నువ్వు వెళ్తూ ఉన్న కాలంలో కూడా దేవుడు నీతో పాటు ఉంటాడు. ఆమేన్. దేవుడు మనల్ని శిక్షిస్తాడు. కానీ ఒక తండ్రి ఆయన పిల్లల్ని శిక్షించినట్టుగా ఆయన శిక్షిస్తాడు. ఆమేన్. కష్టం కలుగుతుంది అని అంటే మన ద్వారానే కలిగిందని చెప్పి మనం ప్రార్థన చేయాలి. అయ్యా ఈ కరోనా వచ్చింది లోకానికి అని అంటే, అయ్యా క్రైస్తవులమైన మేము తప్పు చేసినందుకే ఇన్ని సమస్యలు వచ్చినాయి, మమ్మల్ని క్షమించు అయ్యా, మమ్మల్ని తిరిగి వాగ్దాన భూమికి నడిపించు అని చెప్పి ప్రార్థన చేస్తూనే ఉండు.
కానీ నువ్వు చేస్తున్న ప్రార్థనలో కూడా, నువ్వు ఉన్న స్థలంలో కూడా నువ్వు ఏం చేయాలంట? అన్నీ పోయినట్టుగా నెత్తి మీద గుడ్డు వేసుకొని జీవితం కూర్చుండిపోయి అయిపోయిందండి లోకానికి కదా. కొంతమంది ఈ ఇటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు ఉంటారు. ఇంక అయిపోయింది లోకం, ఇంకేం చేసేది. ఒకప్పుడు మీకు ఎంతమందికి తెలుస్తుందో తెలియదు, ఈ సంగతి నాకు తెలియదు, కానీ ఒకప్పుడు స్కైలాక్ పడుతుంది స్పేస్లో నుంచి ఒక శాటిలైట్ పడుతుంది అని చెప్పి, అప్పుడు ఈ ఇంటర్నెట్లు ఇవన్నీ లేవండి. కాబట్టి అప్పుడు ఏంటంటే ఆ స్కైలాక్ పడితే భూమంతా నాశనం అయిపోతుంది, దేశమంతా నాశనం అయిపోతుంది అని చెప్పి పుకార్లు వస్తే అప్పుడు గొర్రెలు ఉన్న వాళ్ళు గొర్రెలు అమ్మేసి, వ్యాపారాలు ఉన్న వాళ్ళు వ్యాపారాలు వదిలేసి, ఇక మా పని అయిపోయిందని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక చావు కోసము గోల్డ్ తిన్న వాళ్ళు కూడా ఉన్నారు. మీకు గోల్డ్ ఎలాగే చనిపోతున్నాం. కాబట్టి ఈరోజు మనము అది కాదు దేవుడి వల్ల. తీరా చూస్తే ఆ స్కైలాక్ ఎక్కడో పడింది, ఎవరికేం నష్టం కాలేదు, ఏమి నష్టం కాలేదు. నేను అనుకుంటే ప్రాణం ఒక్కరిది కూడా పోలేదు, అందరు బాగానే ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో, ఈ కరోనా పరిస్థితుల్లో లోకమంతా ఏకమై అయిపోతుంది, అంతం వచ్చేసింది, నాశనం అయిపోతుంది అనే ఈ పరిస్థితులలో కూడా నిరీక్షణని కనపరిచే వారముగా మనము ఉండాలి. ఇది దేవుడు అనుమతించందే ఏది జరగలేదు. ఆమేన్. కాబట్టి ఇల్లు కట్టుకోండి, తోటలు ఫలాన్ని అనుభవించండి. ఆమేన్. చేతులు ఎత్తేయకండి. చేసే ఉద్యోగాన్ని నేను ఇంకా బాగా చేస్తాను, ఇంకా ఉత్సాహంగా చేస్తాను. మనల్ని చూసిన వారు ఆఫీసులకి వెళ్ళినప్పుడు మనల్ని చూసిన వారు ఈ ధైర్యం ఎక్కడి నుంచి నీకు? లెక్కలేనితనం కాదు, నిరీక్షణతో కూడిన విశ్వాసం. నేను క్రైస్తవుడిని, నేను ఒక క్రైస్తవురాలి. దేవుడు అనుమతించినాడు. ఈ రోగము, ఈ వ్యాధి లోకంపై వచ్చిందంటే దేవుడు అనుమతి లేనిదే రాలేదు. కానీ ఆయన కాపుదల కూడా దీంట్లో ఉంది అని చెప్పి, నీ ప్రవర్తన ద్వారా, నువ్వు తీసుకుంటున్న నిర్ణయాల ద్వారా నీ ఇరుగు పొరుగు ఉన్న వారిని నువ్వు ఇన్స్పైర్ చేయి. ఆమేన్. వాళ్ళందరూ ఎప్పుడు చచ్చిపోతామా, ఎప్పుడు ఏమైపోతుందా అని చెప్పి అనుకుంటూ ఉంటే నువ్వు ఎట్లా ఉండాలి? నువ్వు కూడా అట్లనే ఉండాలా? అమ్మో ఎప్పుడు చచ్చిపోతామా, ఏమైపోతుందా? భయం ఉండాలా, జాగ్రత్తలు ఉండాలా. కానీ విపరీతమైనటువంటి భయాందోళనకు గురవడము మంచిది కాదు. చదువు నాయన, పెళ్లి చేసుకొని కుమార్తెలు కనండి, అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందినట్లుగా కుమార్తెలను కనుడి. ఫ్యామిలీ లైఫ్ని కూడా పెళ్లి చేసుకుని మంచిగా కలిగి ఉండండి. పెళ్లి చేసుకోండి. కరోనా పోయిన తర్వాత పెళ్లి చేస్తారు కాదు, కోవిడ్ పోయిన తర్వాత కాదు. సమస్యలు ఉన్నప్పుడే, దేవుడు మిమ్మల్ని శిక్షిస్తూ ఉన్నప్పుడే దేవుడే చెప్తున్నది ఏంటి అని అంటే, మీరు ఇంతకాలం అక్కడ ఉండాల్సిందే. ఎన్ని సంవత్సరాలంట? 70 సంవత్సరాలు ఉంటారంట అక్కడ. వాళ్ళు డిసైడ్ చేశాడు దేవుడు ముందుగానే. ఆమేన్. కానీ ఆ 70 సంవత్సరాలు ఏం చేయాలి? గోనపట్టు కట్టుకొని ఉండమని చెప్తున్నాడా? పిల్లలు కానండి, పెళ్ళిళ్ళు చేసుకోనండి, అభివృద్ధి పొందండి. ఆమేన్. వీటి గుండా నార్మల్ లైఫ్ అనేది మనము కనపరుస్తూ ఉండాలి. ఆమేన్. మనల్ని చూసిన వాడు ఏంటి వీడి నిరీక్షణ అని చెప్పే క్రైస్తవ సాక్ష్యాన్ని మనము కలిగి ఉండాలి. ఆమేన్. మొహమంతా నిరాశ నిస్పృహత కలిగి ఉండడానికి వీళ్ళు కలిగింది, దేవుడిగా అనుమతించినాడు. అని దేవుడు చెప్తున్నాడు ఏంటి? ఈ సమస్య గుండా నువ్వు వెళ్తున్నప్పుడు కూడా నిరీక్షణతో నువ్వు ముందుకి వెళ్ళు అని చెప్పాను. చదువునాడు. అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారి కుమారులను కన్నట్టు మీ కుమారులకు పెళ్లి చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. కుమారులకి పెళ్లి సంబంధాలు తీసుకోనండి, సంపాదించుకోనండి కదా. ఫస్ట్ ఇల్లు కట్టుకోమంటున్నాడు.
ధనాన్ని సమకూర్చుకోమంటున్నాడు, పెళ్ళిళ్ళు చేసుకోమంటున్నాడు. ఆమె కాబట్టి మీ ప్లాన్స్లో ఎటువంటి తేడా రాకుండా జీవితాన్ని కొనసాగించమని దేవుడు చెప్తున్నాడు. ఆమె ఈ సమస్య ఉంటుందండి, ఇది ఇప్పుడప్పుడే పోయేది కాదు, ఇది ఎప్పుడప్పుడే పోదు. సమస్య ఉంటాయి. సమస్య కూడా మనం చేయాల్సినవన్నీ ఇవి. చదువు ముందు చదువు. నేను మిమ్మల్ని చెరగొని పోయిన పట్టణం యొక్క క్షేమం కోరి దాని కొరకు ఇది ముఖ్యమైన వాక్యం. ఇది ముఖ్యమైన ఏం చేయాలంటే మనల్ని ఎక్కడెక్కడైతే దేవుడు తీసుకొని వెళ్ళాడు. పోయిన వారం మనం చూసుకున్నాం, నిత్య నివాసం మనకి ఈ లోకంలో లేదు. కానీ అందరం ఏదో ఒక పట్టణంలో ఉన్నాం కదా. మనం హైదరాబాద్లో, ఇంకొకరు ఇంకెక్కడో ఉన్నారు కదా. ఎక్కడ ఉంటే అక్కడ ఇదే మన నిత్య నివాసం అనుకోకుండా ఎక్కడున్నామో అక్కడ ఆ స్థలం గురించి ప్రార్థన చేయాలి. హైదరాబాద్ గురించి మనం ప్రార్థన చేద్దాం, మన బస్తీల గురించి మనం ప్రార్థన చేద్దాం, మన ఇరుగు పొరుగు గురించి మనము ప్రార్థన చేద్దాం. ఆమె వారు నిరాశ నిస్పృహతో పట్టబడిన ఈ సమయాల్లో, దిగులుతో పట్టబడిన ఈ సమయాల్లో ఒక అన్యుడిగా, బయటోడు, జాతి తక్కువడు, కులం తప్పినోడు, బయట దేశపు మతం పట్టినోడుగా నిన్ను చూస్తున్న ఈ కాలంలో వారికి నిరీక్షణ, వారిని ధైర్యపరిచే విధంగా నువ్వు ఉండాలని చెప్తున్నాడు. వారి గురించి నువ్వు ప్రార్థన చేయించు, వారి గురించి నువ్వు ప్రార్థన చేయి కదా. అనేకులు మరణిస్తున్నారు, అనేకులకి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. దేవుని కృపను బట్టి మన చిన్ని సంఘంలో ఎవరికి ఏ సమస్య రాలేదు, కానీ అనేకులకి మనకు తెలిసిన వాళ్ళకి చాలా మంది తెలుసు. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, కరోనా వచ్చిందంటే ఎంత భయం కదా. ఎట్లా చూస్తారు మనుషులు మనల్ని, ఏ విధంగా కదా. డెడ్ బాడీస్ని కూడా ఇవ్వట్లేదు, ఇంకా ముట్టుకొని ఇవ్వట్లేదు. కాబట్టి ముట్టుకొని ఇవ్వట్లేదు అని చెప్పి ఏం చేస్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు. కరోనా కాదని చెప్పేసి అబద్ధాలు చెప్పి ఏదో ఒక విధంగా డెడ్ బాడీస్ని బయటికి తెచ్చుకుంటారు. కరోనానే అని చెప్పారంటే ఎంతో దూరంగా పెట్టి మనుషుల్ని ఇంత బాగా కర్ర ఇచ్చి అచితిని కాల్చే పరిస్థితులను మనం చూస్తున్నాం. కాబట్టి ఈ లోకంలో ఉన్న వారు ఎంతో భయాందోళనకి గురవుతున్నారు కదా. నలిగిపోయి ఉన్నారు, బాధ చేత పట్టబడి ఉన్నారు. అటువంటి వారి గురించి ప్రార్థించే బాధ్యత క్రైస్తవులే. ఆమె కొంతమంది గురించి బాధ్యత తీసుకొని వీరి గురించి నేను ప్రార్థన చేస్తాను, కొన్ని కుటుంబాల గురించి నేను ప్రార్థన చేస్తాను, వారి గురించి నువ్వు ప్రార్థన చేయి. ఇప్పుడు ఏమవుతుందంట చూడు. నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమం కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థించేది. దాని క్షేమము మీ క్షేమము కారణమగును. దాని క్షేమము హైదరాబాద్ గురించి ప్రార్థన చేయండి, భారతదేశం గురించి ప్రార్థన చేయండి. చేస్తే ఏమవుతుంది, క్షేమం ఉంటేనే మనం క్షేమం. భారతదేశము క్షేమంగా ఉంటే మనం క్షేమం. ఆమేన్. దేశం గురించి ప్రార్థన చేయమని చెప్పి దేవుడు అంటున్నాడు. కాబట్టి ఈ సమయాల్లో మనము నిరీక్షణ కోల్పోయిన వారముగా ఉండకుండా దేవుని బిడ్డలుగా ఉన్న స్థలంలో మనము యథారీతిగా మన వ్యాపారాలు, మన జీవిత విధానాన్ని కొనసాగిస్తూ మన ఇరుగు పొరుగు గురించి మనము, మన దేశం గురించి మనము ప్రార్థిస్తూ ఉండాలి. ముందు చదువులాగా ఇశ్రాయేలు దేవుడును సైన్యముల గల దేవుడు యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు, మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రాజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి. మీలో కలలు కను వారి మాటలు వినకుడి. వారు నా నామం బట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పెదరు. ఇది కూడా మనం ఈ కాలం మనం చూస్తున్నాం. ఈ కాలం ఇది కూడా చూస్తాం, అబద్ధ ప్రవచనాలు, అబద్ధ ప్రవక్తలు. మొన్న కొన్ని నెలల క్రితం ఒక వీడియో వైరల్ అయిపోయింది కదా. స్టేజ్ మీద ఉండి కరోనాని తొక్కేస్తున్నా కరోనా గోగు అని ఒకళ్ళు అంటుంటే మన వాళ్ళు ఏం తక్కున్నారా? ఇప్పుడు కరోనా గో అని చెప్పి ఒకడు అంటుంటే మన క్రైస్తవులు కరోనాని మీరు తొక్కేస్తున్నా, తొక్కండి కరోనా అని చెప్పి స్టేజ్ మీద గోలగోల చేస్తారు. సరే తొక్కేస్తే కరోనా ఇంకా ఎందుకుంది సార్,
తొక్కేసినాం. ఇంకా కరోనా ఉంది. అబద్ధ ప్రవక్తలు లేనిపోని ధైర్యాన్ని కలగజేస్తూ ఉన్నారు. అటువంటి వారి ద్వారా దేవుని నామానికి అపకీర్తి, అవమానం కలుగుతుంది లోకం. ఆమె కరోనాని బంధిస్తున్నాను, మాస్కులు కూడా పెట్టుకోకుండా ఇంటింటిని దర్శించిన ఇంకొక సహోదరుడు ఆయనకు వచ్చిందా తెలియదు, ఆయనకు వచ్చిందో లేదో తెలియదు, కానీ లోకము చూసి హేళన చేసేట. ప్రభుత్వం కొన్ని పద్ధతులు నియమాలను పెడితే క్రైస్తవులుగా మనం ఆ పద్ధతులు నియమాలను మనము పాటించాలి. అవన్నిటిని మనము పాటించాలి. లాక్డౌన్లో ఈ విధంగా ఉండాలంటే లాక్డౌన్లో ఆ విధంగా నువ్వు ఉండాలి. క్రైస్తవ సంఘాలు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే క్రైస్తవ సంఘాలు మీరు ఆ విధంగా చేస్తున్నారు, మేము కూడా అట్లా చేస్తామని చెప్పి అనడానికి వీల్లేదు. డిసిప్లిన్లో క్రైస్తవులు అందరికన్నా ముందు ఉండాలి. ఆమె మాదిరి చూపించే వారంగా మనం ఉండాలి. అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తున్నారంట? అయిపోయింది, మీరు ఆయన నామంలో మీకేమేమో ప్రవచనాలు చెప్తున్నారు, ఇక వెళ్ళిపోతాం మనం, తిరిగి వెళ్ళిపోతామని అంటే ఎక్కడికి పోర్రా బాబు, మీరు యాడికి పోయేది లేదు. ఇక్కడే మీరు ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు మీరు ఇక్కడే. అనవసరమైన ఆలోచనలు పెట్టుకొని మోసపోకండి అని చెప్పని అంటున్నాడు దేవుడు. చదువు ముందు చదువు. నేను వారిని పంపలేదు, వాళ్ళే సొంత తెలివితో వాళ్ళు ప్రవచనాలు చేస్తున్నారా? యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోనులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మల్ని గూర్చి నేను పలికిన సువార్త నెరవేర్చి ఈ స్థలం నుంచి మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శించును. ఒక టైం దేవుడు ఫిక్స్ చేశాడు. 70 ఇయర్స్, 70 సంవత్సరాల దాకా అక్కడ ఉన్నాను, బబులోనులోనే ఉంటాడు. టైం చెప్పినాడు దేవుడు, బాబు నువ్వు అనవసరమైన ఆశలు పెట్టుకో, 70 సంవత్సరాల దాకా నువ్వు ఇక్కడే ఉంటావు. ఎందుకు అని అంటే ఎన్నోసార్లు క్రమశిక్షణకి సమయం అవసరం. నీకు పాఠం నేర్పించాలంటే ఒకరోజు రాత్రి చెప్తే తెల్లారేపు మారిపోయే మనుషులం కాదు మనం. సరే బయటికి పోయి ఆడకరా అని చెప్పి ఇప్పుడు నీకు ఇందాక చెప్పినాను పిల్లలు మానేస్తారా? ఈ చెవులో నుంచి విని అట్లాంటి వాళ్ళు ఏం చేయాల్సి వస్తుంది? శిక్షించాల్సి వస్తుంది. శిక్షిస్తే అప్పుడు దెబ్బలు పడతాయనే భయంతో ఉన్నా కానీ పిల్లలు బయటికి పోకుండా పెద్దలుగా మన పని కూడా మన సమస్య కూడా అదే. నాయన ఈ తిరుగుబాటుతనం వద్దురా బాబు, విధేయుడు పోయి బ్రతుకురా అంటే వినే బుద్ధి కాదు మనది. 2 పడితే కానీ నేర్చుకో. పిల్లలు ఇంట్లో మాట లేకపోతే తల్లిదండ్రులు ఏమంటారు? రే నిన్ను హాస్టల్కి వేసేస్తా, నేను హాస్టల్లో పంపించేస్తారా నేను. దేవుడు అదే పని చేసినాడు ఇక్కడ. వాళ్ళ సొంత దేశంలో వారి మాట విననందుకు వాళ్ళని తీసుకొని పోయి బబులోనులో పడేస్తారు, హాస్టల్లో పెట్టేస్తారు. అక్కడ వార్డెన్ ఏం చేస్తే తల్లిలాగా ఉంటుంది. ఆ వార్డెన్ వినకపోతే పడతాయి, దెబ్బలు ఉంటాయి. కాబట్టి కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? 70 సంవత్సరాలు మీకు ఎక్కడికి పోయేది లేదు. మనలో కొంతమంది బెండు పోవాలంటే కరోనా 1 నెల ఉంటే పోదు, అది 1 సంవత్సరం ఉండాలేమో, 2 సంవత్సరాలు ఉండాలేమో, వ్యాపారాలు నష్టపోవాలేమో, ఆర్థికంగా మనం నలగాలేమో, ఆరోగ్యపరంగా నలగాలేమో. ఇవన్నీ జరిగితే కానీ దేవా అయ్యా ఈ లోకం మాది కాదయ్యా, మా ఆశలు ఈ లోకం మీద లేవయ్యా, మా ఆశలు పరలోకం మీద ఉన్నాయ్యా అనే టైం వస్తుంది. అప్పటిదాకా ఎంత చేసినా కానీ ఇక్కడే ఈ భూమి మీదే మన ఆశ. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? 70 సంవత్సరాల వరకు మీరు ఎక్కడికి పోయేది లేదు. చదువు నాయన. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. మీ గురించి ఉద్దేశించిన సంగతులు నాకు తెలుసు. ఏంటవి? రాబో కాలమునందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. హానికరమైనటువంటివి కావు. దేవుడు మాట చెప్తాడు. ఏంటి నా ఉద్దేశము మీ గురించి? నేను నాశనం చేయడానికి కాదు. దేవుడు కరోనా పంపించినాడు, లోకమంతా కోవిడ్ పంపించినాడంటే నువ్వు ఒక దిక్కులేని చావు తావడానికి కాదు.
దాని ద్వారా నువ్వు ఆత్మీయంగా ఎదగడానికి, ఆశీర్వదింపబడడానికి, ఒక సాక్ష్యము బలపడడానికి. ఆమేన్. కాబట్టి దేవుడు ఇది చేస్తున్నాడు నీ జీవితంలో. ఇది కొద్ది కాలము ఉంటుంది, దాని తర్వాత నీకు మేలే జరుగుతుంది. మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానమైన ఉద్దేశంలే కానీ హానికరమైన కావు. సమాధానమే కానీ హానికరమైనటువంటివి కావు. ఆమేన్. ఆమేన్ కదా. దేవుడు మనకు మంచి చేయాలని చెప్పి దేవుడు ఇష్టపడతాడు. నువ్వు చదువుతాయి. మీరు నాకు మొర్రపెట్టుదరేని మీరు నాకు ప్రార్థన చేసి ఒత్తిరేమని నేను మీ మనవి ఆలకించను. మీరు నన్ను వెతికినడల పూర్ణ మనసుతో నన్ను కూర్చి విచారణ చేయనడల మీరు నన్ను కనుగొందరు కదా. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన వింటానని చెప్పాను. వెతికితే నేను మీకు దొరుకుతానని చెప్పాను. ఆమేన్. ఎవడైనా ఎప్పుడు ప్రార్థనలు మనం ఎప్పుడు చేస్తామండి? తీవ్రమైన ప్రార్థనలు మనం ఎప్పుడు చేస్తాం? సమస్యలు వచ్చినప్పుడు, ఆరోగ్యము చెడినప్పుడు కదా, కష్టాలు వచ్చినప్పుడే మనం ప్రార్థన చేస్తాం. అట్లాంటప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఏమంటున్నాడు? ఇలా మనం చదివిన కీర్తనలో కూడా ఉంది. ఏం చేస్తాడు దేవుడు? ప్రార్థన వింటాడు. మీరు నిజంగా వెతికితే దొరుకుతాడని చెప్పాను. ఆమేన్. కాబట్టి ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి? ఈ సమస్యలు, ఈ రోగాలు ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయంటే మనం యథార్థంగా దేవుణ్ణి వెతకడానికి, ఆత్మీయంగా ఎదగడానికి, ఆయనను కనుగొనడానికి, బలపడడానికి మన జీవితంలో ఇవన్నీ జరుగుతున్నాయి. నాశనం చేయడానికి. మీ గురించి నాకున్న ఉద్దేశం ఏంటి? చెడ్డది కాదు, మంచి ఉద్దేశం ఉంది. మిమ్మల్ని బాగుపరచాలని చెప్పి, ఆశీర్వదించాలని చెప్పి నా ఉద్దేశము అని చెప్పి దేవుడు అంటున్నాడు. కాబట్టి ప్రియ సంగమా, ఈ కష్టకాలంలో, ఈ కోవిడ్ టైమ్స్లో మనం నిరీక్షణ కలిగిన వారంగా ఉన్నాం. సమస్య గుండా పోతూ ఉన్నాం. కానీ ఆ సమస్య గుండా పోతూ ఉంటే కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారని చెప్పని అంటున్నాడు. అభివృద్ధి కలగజేస్తారని చెప్పని అంటున్నాడు. మనం చేస్తున్న కష్టాన్ని ఆశీర్వదిస్తా అంటున్నాడు దేవుడు. మన కుటుంబాలను దీవిస్తా అంటున్నాడు దేవుడు. లాస్ట్కి ఏం చేస్తా అంటున్నాడు? దీని నుంచి కూడా మనల్ని విడిపించి బయటికి తీసుకొని వెళ్తా అంటున్నాడు. కాబట్టి నిరీక్షణ కలిగి ఉందాం. మనం ఉన్న దేశం కోసం మనము ఆమేన్. దేవుడి మాటలు నిరీక్షణ